శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రామయ్య, శ్రీరామయ్య, సీతారామయ్య, భద్రగిరి నివాస రామయ్య. దాదాపు 12 సంవత్సరాలుగా, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎక్కువే అయిందేమో, అదిగో భద్రాద్రి, గౌతమి ఇదిగో చూడండి అంటూ కీర్తనను, రామదాసు గారి కీర్తనను పాడుకుంటూనే ఉన్నాము. ఎన్నోసార్లు ఎన్నో ప్రోగ్రామ్స్లో గురువుగారి అనుగ్రహంతో పాడాము. భద్రాచలంలో ఇప్పటికీ 8 సార్లు వాగ్గేయకార ఉత్సవంలో గోష్ఠి గానంలో పాల్గొనే అదృష్టాన్ని ప్రసాదించావు. అక్కడ పాడాము, ఎన్నో చోట్ల పాడాము, ఎంతోమందికి నేర్పాం కూడా. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా నీ దర్శనం అవ్వడం, ఇన్నిసార్లు వెళ్ళినా ఇప్పుడు నువ్వు అనుగ్రహించి తీసుకొని వెళితే 9వసారి వాగ్గేయకార ఉత్సవానికి ఈ నెలలోనే బయలుదేరబోతున్నాం. అద్భుతమైన దర్శనం, ఒక రకంగా కాదు, అసలు కదలడానికే ఓపిక లేదు, బాబోయ్ నేను రాలేను అనుకునే స్థితి ప్రతిసారి కల్పించి ప్రతిసారి తీసుకొని వెళ్ళాం. ఈసారి కూడా అలాగే, ఏ కష్టం వచ్చినా, బాధ కలిగినా, అనారోగ్యమైనా కూడా అప్పటికీ అన్ని పరిస్థితులు సర్దుకొని తీసుకువెళ్తావన్న ఆశ చాలా ఉంది. మొత్తం మీద విషయం ఏమిటి, ఈరోజు ఏం చెప్పాలనుకున్నాను అంటే, అపరిమితమైన నీ కరుణ గురించి చెప్దామనుకున్నాను. ఎందుకంటావా రామయ్య, ఈ కీర్తనలో అనుపమానమై అతి సుందరమై తనరు చక్రమది ధగధగ మరసడి అని చెప్పి ఒక చరణం ఉంది. అద్భుతమైన శ్రీ చక్రం గురించి రామదాసు గారు వివరించారు. నాకు తెలిసిన కథ ప్రకారం రామదాసు గారు ఈ నూతన దేవాలయ శిఖరం పైన ఈ విమాన చక్రాన్ని ప్రతిష్ఠించే ప్రయత్నంలో విఫలం అవ్వడం, దాంతో ఆయనకు చాలా బాధ కలిగి గోదావరికి వెళ్ళడం, అక్కడ గోదావరిలో స్నానం చేద్దాము అని చెప్పి దిగి, ఇక నీ నిర్ణయం ఎలా అయితే అలా అవుతుంది, నాకు ఇంతే ప్రాప్తమేమో అని బాధగా స్నానం చేస్తుండగా వారి చేతికి దొరికిన అద్భుతమైన బంగారు చక్రం, ఇప్పుడు మేమంతా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసే చక్రం, నీ దేవాలయం పైన ఉన్న చక్రం గురించి ఎంతో అద్భుతమైన విషయాలు ఇలా విన్నాను. దైవ నిర్మితము అని చెప్పని, ఇలాంటి డైమెన్షన్స్ మనుషులు ఎవ్వరూ తయారు చేయలేరు అని, నీ సంకల్పంగా కలియుగమందున నిలవైకుంఠము అలరుచున్నది నైముగం రొక్కుడి అన్నారు రామదాస్ గారి కీర్తనలోనే. మరి వైకుంఠం అవ్వాలి అంటే దానికి తగ్గట్టుగా మంది, మార్బలం, హంగు అన్నీ ఉండాలి కదా స్వామి. మరి విరజానది వచ్చి గౌతమిగా రూపుదిద్దుకుంది, అమ్మవారు లక్ష్మి వచ్చి శ్రీరమ సీతగాక నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనముగాక అంటారు దాశరథి శతకంలో రామదాసు గారు. అంత ఆపాలగోపాలను తరలి వచ్చారు. మరి చక్రతాళ్వారు కూడా రావాలి కదా, వచ్చేసారు. ఇంత అద్భుతమైన దర్శనం. అయితే ఎన్నో చోట్ల వైష్ణవ దేవాలయాల్లో చక్రాలు ఉంటాయి. మరి దీని ప్రత్యేకత ఏమిటి అని, దైవ నిర్మితం అనేది మాత్రమే కాకుండా ఇంకా ఏదో ప్రత్యేకత ఉంటుంది అనిపించింది, కానీ ఇప్పటి వరకు తెలియలేదు. ఈసారి వాగ్గేయకార ఉత్సవానికి వచ్చేటప్పుడు భద్రాచలం గురించి మరింత తెలుసుకొని రావాలి అన్న నా ఆరాటానికి నేను ఎప్పుడో తీసుకున్న శ్రీ భద్రాద్రి రామస్తోత్రమంజరి అన్న పుస్తకంలో ఎక్కడో ఉండింది, అసలు ఇది ఉన్నట్లు కూడా నాకు గుర్తులేదు. అది దొరికి అందులో ఈ చక్రం గురించిన వివరణ కనిపిస్తే మనసంతా పులకరించింది రామయ్య. నిజంగా అర్హత ఇది తీసుకొని కనీసం 3-4 ఏళ్ళు అయి ఉంటుంది, కానీ ఇప్పటిదాకా చూడలేదు, చదవలేదు, బహుశా చదివినా మర్చిపోయి ఉంటాను. అర్హత రావాలి కదా దేనికైనా, 10వ తరగతి పాస్ అయితే కదా 11కు వెళ్ళడానికి. అలా బహుశా ఇంతకాలంగా రామ అంటున్నందుకు ఇది వరమేమో అనిపిస్తూ ఉంది. ఈ చిన్ని గ్రంథంలో శ్రీచక్ర పీఠిక అని చెప్పని ఈ చక్రం గురించి గుదిమెళ్ళ మురళీకృష్ణమాచార్యుల వారు, అథర్వవేద పండితులు రాసిన ఆర్టికల్లోని విషయాలను వీలైనంత వరకు యథాతథంగా అందించే ప్రయత్నం చేస్తాను. భద్రాచల క్షేత్రాన్ని
అనుపమానమై అతి సుందరమై తనరు చక్రమది ధగధగ మెరసడి. ఇదిగో భద్రాద్రి, గౌతమి అదిగో చూడండి, శ్రీచక్రపీఠిక అంటూ మన కనుల ముందు భద్రాచల దివ్య క్షేత్రాన్ని సాక్షాత్కరింపజేసే భక్త రామదాసు కీర్తన జగద్విదితం. క్షేత్ర దర్శనంలో చక్రం గురించి రామదాసు గారు ప్రత్యేకంగా చెప్పడంలో ఎంతో ఆంతర్యం ఉంది. భద్రాద్రి రాముని ప్రణవ విమానంపై ప్రకాశించే ఈ చక్రానికి విలక్షణమైన చరిత్ర ఉంది. భద్రాచల క్షేత్రాన్ని ఉద్ధరించిన రామదాసు గారు నూతన దేవాలయ శిఖరంపై విమాన చక్రాన్ని ప్రతిష్ఠిస్తుండగా 2 సార్లు చక్రం చేజారి ముహూర్తానికి అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటనకు తన అపరాధమే కారణమనే భావనతో ఆత్మత్యాగానికై గోదావరి నదిలో దూకిన రామదాసు గారికి ఆశ్చర్యంగా ఆ నదీ గర్భంలో అద్భుతమైన బంగారు చక్రం లభించింది. అలా దైవదత్తంగా లభించిన ఆ చక్రమే ఈనాటికి భద్రాద్రి శిఖరంపై వెలుగులు విరజిమ్ముతోంది. ఆ చక్రాన్నే మన రామదాసు గారు అనుపమానము అతి సుందరము అని కీర్తించారు. అనుపమానం అంటే కేవలం దైవదత్తము అనే కాకుండా ఆ చక్రంలో మరొక వైలక్షణ్యం ఉన్నది. దాన్నే శ్రీచక్రం అని అంటారు. ఇక్కడ శ్రీకారం శోభావహమో గౌరవార్హమో కాదు. లక్ష్మీ అమ్మవారి బీజాత్మకమైన శ్రీనామానికి 8 అనే సంకేతంగా కూడా ఉంది, సంఖ్యా సంకేతం కూడా ఉన్నది. శ్రీ అనగా 8 అని కూడా అర్థం. భద్రాద్రి ప్రణవ విమానంపై గల చక్రం 8 చక్రాల సమాహారం. పురుష ప్రమాణంతో అద్భుతంగా ప్రకాశించే ఆ దివ్య చక్రం చుట్టూ 8 దిక్కుల 8 చక్రాలు కొలువు తీరి ఉన్నాయి. అందుకే దీన్ని అష్టాచక్రం అని కూడా పెద్దలు వ్యవహరిస్తూ ఉంటారు. అష్టాచక్ర నవద్వార దేవానాం పురయోధ్య అనే వేదమంత్రాన్ని స్ఫురణకు తెచ్చేలా దక్షిణ అయోధ్య అయిన భద్రాద్రి శిఖరంపై నెలకొన్న ఈ చక్రం అష్టాచక్రమై ప్రకాశిస్తోంది. ఇలా అష్టచక్రాలు కలిగిన నవచక్రం నాణ్యత్ర దర్శనీయం. అందుకే రామదాసు గారు దీన్ని అనుపమానంగానూ అతి సుందరంగానూ సంభావించారు. భద్రాద్రి క్షేత్రానికి సుదర్శన శ్రీచక్రానికి ఉండే సంబంధం చాలా విశిష్టమైంది. ఆగమశాస్త్ర ప్రకారం గర్భాలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా మూలమూర్తులలో ప్రధాన దైవాన్ని ప్రమాణీకరించుకోవాలి. ఆ మూర్తిని అనుసరించే ద్వారాన్ని నిర్ణయించుకోవాలి. కానీ భద్రాచలంలో ఉండే మూర్తి వైలక్షణ్యాన్ని బట్టి శ్రీరాముడు వామాంకస్థిత జానకితో దక్షిణ భాగంలో విరాజమానుడై ఉండగా ఎడమ పక్కన ధనుర్బాణ ధరధీరుడై రామానుజుడు అంటే లక్ష్మణుడు నిలబడి ఉన్నాడు. వీరి మధ్య అంటే శ్రీరామ రామానుజుల నడుమ శ్రీరమ సీతగా నెలకొని ఉంది. ఇలా వేంచేసి ఉన్న స్వామిని ద్వారం నుండి సేవించితే మధ్యలో మనకు సుదర్శనమిచ్చేది శ్రీచక్రమే. వైకుంఠరాముడు తన ఎడమ పై చేత ధరించిన సుదర్శన శ్రీచక్రమే. గర్భస్థానంలో గోచరించడం గమనార్హం. భద్రాద్రి రాముడు ఆపదామపహర్తారం అను దానికి ప్రమాణభూతంగా ఆపన్నివారణ సాధనమైన సుదర్శనాన్ని ప్రధాన దర్శనంగా చూపిస్తున్నాడు. దాతారం సర్వసంపదాం అనుదానికి సంకేతంగా ప్రయోగార్హమైన పై కుడి చేతిలో జ్ఞానదము సర్వైశ్వర్యప్రదము అయిన శంఖాన్ని ధరించాడు. ఇలా అపూర్వమైన ప్రణవ స్వరూపుడై భద్రాద్రి రాముడు లోకాభిరాముడై భక్తులందరికీ తన దివ్య సౌదర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. అందుకే తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ప్రక్కతోడుగా భగవంతుడు మును చక్రధారి అయి చింతనై ఉండగా అంటూ భక్త రామదాసు గారు భద్రాద్రి రాముని సుదర్శన శ్రీచక్ర వైభవాన్ని స్మరిస్తూ పాడిన కీర్తన ఇక్కడ స్మరణీయం. ఇలా ఈ శ్రీచక్రం గురించి మహానుభావులు గుదిమెళ్ళ మురళీకృష్ణమాచార్యుల వారు వివరించారు. ఎంత అపురూపం కదా. బహుశా ఇలా 8 దిక్కుల 8 చక్రాలతో కూడిన నవచక్రం మరొక చోట లేదు కాబట్టే మహానుభావులు సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి గారు కూడా
భక్త రామదాసు నవరత్న కీర్తనలు అని చెప్పి మనకు అందించారేమో అని కూడా అనిపిస్తూ ఉంది. ఒకటా రెండా భద్రాచల క్షేత్ర వైభవంలో అద్భుతమైన ఘట్టాలు, అద్భుతమైన అంశాలు, అద్భుతమైన దర్శనాలు. చూసిన వారికి చూసినంత, విన్నవారికి విన్నంత, కన్నవారికి కన్నంత అద్భుతం, అపురూపమైన ఆ మహా దివ్య వైభవాన్ని కనులారా వీక్షిద్దాం. శబరి అంశగా పుట్టిన పోకల దమ్మక్క అనే భక్తురాలికి తన ఉనికిని తెలిపిన శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై తాటాకుల పాకలో కొలువు తీరి తాటి పండ్లు నైవేద్యంగా తింటూ ఉంటే మనసు ద్రవించిన అక్కడి ప్రాంతపు తహసీల్దారు, గోల్కొండ నవాబు వద్ద తహసీల్దార్గా ఉద్యోగం చేస్తున్న మహానుభావులు రామభక్తుడు అయిన కంచర్ల గోపన్న గారు ఆ తర్వాత కాలంలో రామదాసుగా జగద్విఖ్యాతులైన ఈ మహానుభావుడు సీతారాములకు ఆలయాన్ని కట్టించారు. సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఆభరణాలు చేయించారు. పరమాద్భుతంగా దేవాలయాన్ని కట్టించారు. అయితే ఇక్కడ స్థల పురాణం ప్రకారం వసామి శిఖరే భద్ర తవ యావద్ధరిష్యతి భూమిర్భూతాని కల్పాంతే మత్సాయుజ్యమవాప్స్యసి అని శ్రీరామచంద్రుడు భద్రుడికి వరమిచ్చాడు అని తెలుస్తోంది. భూమి మీద కల్పాంతమయ్యే వరకు నేను నీ శిఖరం పైన కొలువై ఉంటాను, నా సాయుధ్యాన్ని నువ్వు పొందుతావు అని చెప్పి శ్రీరామచంద్రుడు వరమిచ్చాడు. తాను మర్చిపోయి వెళ్ళిపోయాడు. అది త్రేతాయుగంలో తనకు అలసిపోయిన తనకు కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఇచ్చి హాయిగా ఆనందింపచేసిన శిలకిచ్చిన వరం. అదే శిల ఆ తర్వాతి కాలంలో కలియుగంలో భద్రుడిగా పుట్టి వరం మళ్ళీ తన రామచంద్రుడు తనకు కావాలి అని తపస్సు చేస్తూ ఉంటే గబగబా వైకుంఠం నుంచి దిగి వచ్చాడు. అందుకే వైకుంఠ నారాయణుడు అంటారు. వైకుంఠం నుంచి వచ్చాడు కాబట్టి 4 చేతులు నారాయణుడుగా అమ్మవారు గబగబా వచ్చేయడం తొడ మీద కూర్చుంది. ఇక్కడి నుంచి సీతమ్మ అపహరణకు గురైంది, తల్లి బాధపడింది, నా అన్న బాధపడ్డాడు, ఇదంతా జరగకూడదు, మళ్ళీ నేను రక్షణగా ఉంటాను అనుకున్నాడేమో రామానుజుల వారు. లక్ష్మణమూర్తి వచ్చేసి సీతమ్మకి ఎడం వైపున ధనుర్బాణాలు పట్టుకొని సిద్ధంగా నిల్చొని ఉన్నాడు అమ్మవారిని కాపాడుతూ. ప్రణవరాముడని, ఓంకారరాముడని, వైకుంఠరాముడని స్వామి పిలువబడ్డాడు. అలాగే వైకుంఠంలో ఉన్న విరజా నది గౌతమి నదిగా ఇక్కడికి వచ్చేసింది. ఆబాల గోపాలం దిగి వచ్చేశారు. అదిగో భద్రాద్రి, గౌతమి ఇదిగో చూడండి అంటూ ఆ విరజా నది కలిసిన గౌతమిని దర్శించి అందులో స్నానం చేసి పునీతులవ్వండి, భద్రాలన్నిటినీ అందించే అద్భుతమైన భద్ర అద్రి, భద్రాలను ఇవ్వగలిగిన కొండ అంటూ తన కీర్తనను ప్రారంభించారు రామదాసు గారు. ఆ తర్వాత ఇక్కడ సీతారామ లక్ష్మణులు పాదచారులై తిరిగినప్పుడు త్రేతాయుగంలో రాజకుమార్తెను నా కర్మేంటి ఇలా తిరుగుతున్నాను అని అనుకోకుండా సీతమ్మ ఎంతో ఆనందంగా రాముడి వెంట తిరిగింది. అలాగే అన్నయ్య వదిన ఉన్నారు, ఇంకేం కావాలి, అంతా బాగుంది, వాళ్ళతో ఉండడమే నాకు సంతోషమని తన భార్య నుంచి తల్లి నుంచి కూడా అనుమతి పొందిన లక్ష్మణుడు ఎంతో ముదముతో ఎంతో సంతోషంతో అన్న వదినలకు సేవ చేశాడు. అలా ఆనందంగా ఉన్న సీతమ్మ, ఆనందిస్తున్న లక్ష్మణుడు తనను కొలుస్తూ ఉండగా రఘుపతి వెలసిన ప్రదేశం ఈ భద్రాచలం చూడండి అంటున్నారు రామదాసు గారు. ఆ తర్వాత దివ్య భవ్యమైన దేవాలయ నిర్మాణమైంది. 4 బంగారు ప్రాకార గోపురాలు ద్వారాలతో అద్భుతంగా మెరిసిపోతోంది ఆ భద్రాద్రి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారాన్ని కలిగి ఉండడంతో ఆనందపడిపోతోంది భద్రాద్రి అన్నారు. ఆ తర్వాత ఇక చక్రం గురించి ముందే చెప్పుకున్నాం కదా, మామూలు చక్రం కాదు, సాక్షాత్తు కలియుగ వైకుంఠానికి కావలసిన విధంగా దేవనిర్మితమై వచ్చిన చక్రం. దర్శనం మాత్రం చేత
పాపాలను పటాపంచులు చేయగలిగిన చక్రం, అనుపమానమై అతి సుందరమై తనరు చక్రం, అది ధగధగ మెరిసెడి అంటున్నారు. ఇక ఆ తర్వాత సాక్షాత్తు వైకుంఠం నుంచి స్వామి దిగివచ్చాడు, వైకుంఠరాముడు కాబట్టి కలియుగంలో ఇదే ప్రత్యక్షంగా వైకుంఠము అంటూ ఆనందంగా సంతోషంగా దర్శించి తరించి మ్రొక్కండి అన్నారు. ఆ తర్వాత రామదాసులందరినీ కూడా బ్రోచే ప్రభువాసము, అది కూడా శ్రీకరంగా. ఎన్నెన్నో జన్మల నుంచి ఎన్నెన్నో కర్మలు గుదిగుచ్చుకొని తెచ్చుకుంటాం. మంచి చెడు ప్రారంధాన్ని అనుసరించి ఇప్పుడు చేసిన దాన్ని బట్టి అనుభవిస్తూనే ఉంటాం. కానీ వాటన్నిటి మధ్య ఓదార్పు, వాటన్నిటి మధ్య ఆనందం, వాటన్నిటి మధ్య కైవల్యదాయకం, మోక్ష పదాన్ని చేరుకునే పథాన్ని చూపించేది ఈ ప్రభువాసము. కాబట్టి రామదాసులైన వారందరినీ, తానొక్కడే కాదు రాముడికి దాసులైన ప్రతి ఒక్కరిని కాపాడే అద్భుతమైన మహాక్షేత్రం ఇది, దర్శించండి తరించండి అంటూ పరమాద్భుతంగా తెలిపారు రామదాసు గారు. ముదముతో సీతా ముదిత లక్ష్మణుడు కలసి కొలువుగా రఘుపతియుండెడి. ముదముతో సీత ముదిత లక్ష్మణుడు కలసి కొలువుగా రఘుపతియుండెడి. అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండెడి. చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండెడి. అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. కలియుగమందున నిలవైకుంఠము, కలియుగమందున నిలవైకుంఠము అలరుచున్నది నయముగ మ్రోక్కుడి, అలరుచున్నది నయముగ మ్రోక్కుడి. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. శ్రీకరముగ నిల రామదాసుని ప్రాకటముగ బ్రోచి ప్రభువాసము, శ్రీకరముగ నిల రామదాసుని ప్రాకటముగ బ్రోచి ప్రభువాసము. అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి, అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి, గౌతమి దిగో చూడండి, గౌతమి దిగో చూడండి. ఉత్తర ద్వార దర్శనం అంటే తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదట గుర్తొచ్చేది భద్రాచలం మహాపుణ్యక్షేత్రమే. ఎప్పుడైనా ఎక్కడైనా రామయ్య కొలిచిన వారి పాలిట కొంగు బంగారం. ఆ భద్రాచల క్షేత్రాన్ని దర్శించి తరించే భాగ్యం అందరికీ నువ్వు కలిగించాలని మనసారా ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ ఈరోజు ఈ పుష్పాన్ని గైకొని రేపటి రోజు మరొక పుష్పాన్ని చేసే అనుమతిని ప్రసాదించమని వేడుకుంటున్నాను. ధన్యాస్మి.